అన్నపూర్ణగా పేరొచ్చిన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు బియ్యం ధరలు సామాన్యుడికి కంటి మీద కునికే లేకుండా చేస్తున్నాయి. ఒకప్పుడు వరి గోదాములతో కళ్లకళ్లాడిన రాష్ట్రంలోనే ఇప్పుడు బియ్యం ధరలు రోజురోజుకు పెరుగుతూ ఉండడంతో వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడం, వరి సాగు మందగించడం, భవిష్యత్తులో దిగుబడి తగ్గుతుందన్న అంచనాలు మార్కెట్ను ముందుగానే కుదిపేస్తున్నాయి. ఇంకా కొంత పంట పొలంలోనే ఉండగానే మార్కెట్లో మాత్రం ధరలు పరుగులు పెడుతున్నాయి. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్లో వర్షాభావం తీవ్రంగా కనిపిస్తోంది. జూన్లో సాధారణం కంటే 25%, జూలైలో 41% తక్కువ వర్షాలు కురిశాయి. మొత్తం నైరుతి రుతుపవనాల కాలంలో 27% వర్షపాతం లోటు నమోదైంది. రాష్ట్రంలోని 688 మండలాలు కరువు ప్రభావానికి గురయ్యే ప్రమాదంలో ఉండగా వాటిలో 105 మండలాలు అత్యంత ప్రమాదకర జాబితాలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వరి సాగు తగ్గుతుందనే అంచనాలు మార్కెట్లో బియ్యం ధరలు పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఇప్పటికే బియ్యం రకాన్ని బట్టి కిలోకు 5 నుంచి 15 రూపాయల వరకు పెంచారు వ్యాపారులు. కొన్ని రకాలపై 20 నుంచి 26 రూపాయల వరకు ధరలు పెరిగాయి. 25 కిలోల బస్తాపై 250 నుంచి 300 రూపాయల వరకు అదనపు భారం పడుతోంది. గతంలో కొన్ని బ్రాండ్లకు సంబంధించి 1450 రూపాయలున్న 25 కిలోల బస్తా ప్రస్తుతం 1750 వరకు చేరింది. బీపీటీ, సోనామసూరి, కేఎన్ఆర్, హెచ్ఎంటీ వంటి ప్రముఖ రకాల బియ్యంపైన ఇదే పరిస్థితి నెలకొంది. ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ ప్రస్తుతం రాష్ట్రంలో ధాన్యం నిల్వలు తగినంతగా ఉన్నాయి. రైస్ మిల్లులోనూ నిల్వలకు కొరత లేదు. మార్కెట్లో సరఫరా కూడా కొనసాగుతుంది. మరి కొరత లేని సమయంలో ధరలెందుకు పెరుగుతున్నాయి? నిజంగా ఎల్నినో ప్రభావమే కారణమా, లేక భవిష్యత్తు పరిస్థితులను సాకుగా చూపిస్తూ కొందరు వ్యాపారులు అధిక లాభాల కోసం కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో సుమారు 1.50 కోట్లకు పైగా కుటుంబాలు ప్రతిరోజు బియ్యాన్నే ప్రధాన ఆహారంగా వినియోగిస్తున్నాయి. ధరలో ప్రతి 5 రూపాయల పెరుగుదల కూడా లక్షలాది కుటుంబాల నెలవారీ ఆహార ఖర్చుపై నేరుగా ప్రభావం చూపుతుంది. మధ్యతరగతి కుటుంబాలు, రోజువారీ కూలీలు, పెన్షనర్లు, చిన్న ఉద్యోగులు ఈ ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించగా ప్రభుత్వానికి తోడ్పాటుగా ఏపీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కూడా ముందుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 130 రైతు బజార్లలో 530 రైస్ మిల్లుల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి స్ట్రీమ్ రైస్ ను కిలో 52 రూపాయలకు, రా రైస్ ను కిలో 50 రూపాయలకు విక్రయించనున్నారు. బీపీటీ, కేఎన్ఆర్ రకాల బియ్యాన్ని కూడా ప్రత్యేక ధరలకు అందించనున్నట్లు ప్రకటించారు. స్టీమ్ బియ్యం ఏమో 52 రూపాయలకి, అలాగే పచ్చి బియ్యం 50 రూపాయలకి కౌంటర్ల ద్వారా, రైతు బజార్ కౌంటర్ల ద్వారా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఏపీ నుంచి అమ్మడానికి రేపు 1వ తారీఖు నుంచి ప్రభుత్వ వారి ఆదేశాల మేరకు మేము కౌంటర్లన్నీ కూడా రెడీ చేస్తా ఉన్నాం. రైతుకు గిట్టుబాటు ధర రావడం ఎంత అవసరమో వినియోగదారుడికి అందుబాటు ధరలో బియ్యం లభించడం కూడా అంతే ముఖ్యం. పౌర సరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారులు రైస్ మిల్లులు, గిడ్డంగులు, టోకు మార్కెట్లలో తనిఖీలు నిర్వహించి అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ ను అరికట్టాలనే మాట వినిపిస్తుంది. ఎల్నినో ప్రభావం పొలాల్లో మొదలై ఇప్పుడు వంటింటికి చేరింది. రైతు పండించే ప్రతి వరిగింజ, సామాన్యుడి పళ్లెంలో పడే ప్రతి బియ్యం మెతుకు రెండింటి విలువ ఇప్పుడు పెరుగుతోంది. రైతుకు గిట్టుబాటు ధర, వినియోగదారుడికి అందుబాటు ధర, ఈ రెండింటి మధ్య సమతుల్యతను కాపాడడం ఇప్పుడు ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్గా మారింది.